రాష్ట్రంలో సంచలనం రేపిన ములకల చెరువు నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మరో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. కేరళ రాష్ట్రం కర్నూలు జిల్లాకు చెందిన A24 జీనెస్ A25 సింహును వైద్య పరీక్షల కోసం మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తీసుకొచ్చినట్లు వెల్లడించారు. ఇక ఈ అరెస్టుతో ములకల చెరువు నకిలీ మద్యం సంచలనాత్మక కేసు దర్యాప్తులో అయితే పోలీసులు మరో ముందడుగు వేసినట్లయింది. ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న వారి అరెస్టులతో కేసు దర్యాప్తు వేగవంతమైంది. ముఖ్యంగా ఈ నకిలీ మద్యం వ్యవహారం తమ్మళ్లపల్లె నియోజకవర్గంలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇప్పటికే ప్రధాన నిందితులైన జయచంద్రారెడ్డి, అంజురాజ్ల అరెస్టులతో ఈ నకిలీ మద్యం సరఫరా, తయారీ వెనుక ఉన్న పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ నాగకిషోర్ అయితే అందిస్తారు. చెప్పండి నాగకిషోర్, అప్డేట్స్ ఏంటి? ఫాతిమా, థ్యాంక్ యూ. ములకల చెరువు నకిలీ మద్యం కేసులో ఇప్పటి వరకు కూడా సిట్ అధికారులు 23 మంది నిందితులు అరెస్ట్ చేయడం జరిగింది. తాజాగా ఇంకొక 2 నిందితులు అరెస్ట్ చేయడం తోటి ఈ సంఖ్య 25కి చేరిందని కూడా చెప్పుకోవచ్చు. ఇందులో 4 మీద ఇప్పటికే పీటీ వారెంట్లు కూడా నమోదు చేశారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే A1 జనార్దన్ తో పాటు ఇంకా కీలకంగా వ్యవహరించినటువంటి గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినటువంటి జోగి రమేష్, అతని సోదరుతో పాటు ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ లో ఏదైతే తంబళ్లపల్లి నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా వ్యవహరించారో ఇన్ఛార్జి జయచంద్రారెడ్డిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దీని మీద గతంలో సిట్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఐజీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో రాహుల్ దేవ్ శర్మ, మల్లికా గాంధీ నేతృత్వంలో సిట్ ని ఏర్పాటు చేసి దీని మూలాలన్నింటినీ కూడా లోతుగా దర్యాప్తు చేసినటువంటి సిట్ బృందాలకి కళ్ళు బయలు కమ్మే విషయాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి. అందులో భాగంగా దాని దర్యాప్తులో లోతుగా వెళ్తున్న క్రమంలో అరెస్టుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తుంది. ఇందులో భాగంగానే ఇందులో ఉన్నటువంటి ప్రముఖులను కూడా అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఏదైతే టీడీపీ గవర్నమెంట్ కి చెడ్డ పేరు రావాలనే ఉద్దేశంతో జోగి రమేష్ ఇదంతా చేయించాడని చెప్పి A1 జనార్దన్ రావు చెప్పాక దీనికి సంబంధించి ప్రభుత్వం సీరియస్ అవడం జరిగింది. దీనికి సంబంధించి లోతుగా దర్యాప్తు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ డంపింగ్ కావచ్చు, లేబుల్ల తయారీ కావచ్చు, అన్నిటి మీద దృష్టి సారించేసి ఒక్కొక్కరిని కూడా అరెస్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్న తరుణంలో ఈ రోజు ప్రధానంగా చూసుకున్నట్లయితే A25 ఈ నకిలీ మద్యానికి సంబంధించి వీళ్ళు కూడా కీలకంగా వ్యవహరించారని చెప్పి ఆ లేబుల్ కావచ్చు, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ కావచ్చు, వీళ్ళన్నింటిలో కూడా వీళ్ళు కూడా కీలక పాత్ర పోషించారని చెప్పి ఎక్సైజ్ శాఖ గుర్తించడం జరిగింది. అందులో భాగంగానే A24 జీనెస్ అనే వ్యక్తిని, A25 సింహు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం అని చెప్పి మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చినట్లుగా కూడా తెలుస్తా ఉంది. ఈ వైద్య పరీక్షలు అయిపోయిన అనంతరం కూడా వీళ్ళ రిమాండ్కి తరలించే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది. ఇప్పటికే ఈ అరెస్టుల్లో మొత్తం అరెస్టుల సంఖ్య కూడా 25కి వచ్చేదని తెలుస్తుంది. ఏదైతే ఈ కల్తీ మధ్య వ్యవహారం ఉందో దీని మీద ఇప్పటికే ప్రభుత్వం సీరియస్ అయిన నేపథ్యంలో అటు సిట్ కావచ్చు, ఇటు ఎక్సైజ్ శాఖ కావచ్చు పూర్తిగా దృష్టి సారించేసి ఎక్కడ డబ్బులు నిలుగుతున్నారు, ఎంత మేర దీని మీద అక్రమంగా సంపాదించాడు, ఎక్కడెక్కడ ల్యాండ్స్ కొనాలనే విషయాల్లో కూడా ఆర్థిక పరంగా కావచ్చు, లేకుంటే నకిలీ మద్యం పరంగా కావచ్చు, వాళ్ళు తయారు చేసిన విధానం కావచ్చు, వీటిలన్నిటి మీద దృష్టి సారించినటువంటి సిట్ ఇందులో భాగంగా అటు గోవాలో ఒకరిని అదుపులో తీసుకోవడం జరిగింది. తర్వాత లేబుల్ తయారీకి సంబంధించి ఒకరిని అదుపులో తీసుకోవడం జరిగింది. తర్వాత ట్రాన్స్పోర్ట్ కి సంబంధించి అదుపులో తీసుకోవడం జరిగింది. తర్వాత ఏదైతే ప్రధానంగా ఈ మార్కెటింగ్ చేస్తుంటారో మార్కెటింగ్ చేసిన వాళ్ళు కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. దీనికి అంతా కూడా కీలకంగా వ్యవహరించినటువంటి A1 జనార్దన్ తో పాటు మాజీ మంత్రి జోగి రమేష్ కూడా అరెస్ట్ చేసినటువంటి పోలీసులు ఇప్పుడు మరొక ఇద్దరిని అరెస్ట్ చేయడంతో ఈ ఏదైతే కల్తీ మద్యం కేసు ఉందో ఇది కీలకంగా ముందుకు వెళ్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఫాతిమా, రైట్, థ్యాంక్ యూ నాగకిషోర్ ఫర్ ద అప్డేట్.